ప్రపంచ యుద్ధం జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు సెప్టెంబర్ 3న వ్లాదిమిర్ పుతిన్ మంగోలియా వెళ్లారు. చాంగ్జిన్ ఖాన్ కు నివాళులర్పించిన అనంతరం పుతిన్ ను ప్రెసిడెంట్ కురేల్ సుక్ అధ్యక్ష భవనంలోకి తీసుకెళ్లారు. ప్రెసిడెంట్ పుతిన్ కు అక్కడ రెడ్ కార్పెట్ ఆహ్వానం లభించింది. ఉలాన్ బాతర్ లో విద్యుత్ కేంద్రం స్థాపన అవకాశాలపై అధ్యయనానికి సంబంధించిన ఒప్పందంపై ఇరువురు నేతలు సంతకాలు చేశారు. రెండు దేశాల మధ్య రైలు మార్గంపై ప్లాన్ ను పుతిన్ ఆవిష్కరించారు. అక్టోబర్లో జరిగే బ్రిక్స్ సదస్సుకు రావాలని మంగోలియా అధ్యక్షుడు కురేల్ సుక్ ను పుతిన్ కోరగా ఆయన అంగీకరించారు. ఇక ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఐసీసీ 18 నెలల క్రితం పుతిన్ అరెస్టుకు వారెంటీ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఐసీసీ సభ్య దేశమైన మంగోలియా పుతిన్ అరెస్టు చేయొచ్చనే ఊహాగానాలు వచ్చాయి. యుక్రెయిన్లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు పిల్లలను చట్టవిరుద్ధంగా తరలించడం వంటి యుద్ధ నేరాలకు పుతిన్ ను బాధ్యుడిగా పేర్కొంది ఐసీసీ. వారెంట్ జారీ అయిన తర్వాత తొలిసారి ఐసీసీ సభ్యత్వం ఉన్న దేశంలో పుతిన్ పర్యటనకు వెళ్లారు. ఈ నేపథ్యంలో మంగోలియా పర్యటనలో ఆయనను ఐసీసీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పుతిన్ ను ఐసీసీకి అప్పగించాలని మంగోలియాను యుక్రెయిన్ కోరినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయ అరెస్టు వారెంట్ను పాటించాలని, పుతిన్ ను హేగ్లోని ఐసీసీకి అప్పగించాలని మంగోలియా అధికారులను యుక్రెయిన్ విదేశాంగ కోరినట్లు కథనాలు పేర్కొన్నాయి. అయితే ఐసీసీ అధికార పరిధిని తాము గుర్తించలేదని రష్యా స్పష్టంగా చెప్పేసింది. 2015లో సుడాన్ మాజీ అధ్యక్షుడు ఓమర్ అల్ బషీర్ ఐసీసీ వారెంట్ ఉన్న దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లారు. అప్పుడు ఆయనని ఐసీసీ అరెస్ట్ చేయలేదు. దక్షిణాఫ్రికా ఐసీసీ సభ్య దేశమైన ఆయనను అరెస్ట్ కాలేదు. మంగోలియా ఇంధనం, విద్యుత్ అవసరాలన్నీ రష్యా మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి పుతిన్ ని ముట్టుకుంటే ఏం జరుగుతుందో మంగోలియా అధ్యక్షుడికి తెలియంది కాదు. అయితే రూల్స్ ను అతిక్రమించినందుకు అంతర్జాతీయ న్యాయస్థానం మంగోలియాపై చర్యలకు ఐక్యరాజ్య సమితిని కోరవచ్చు. కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. అమెరికా దాని పశ్చిమ మిత్రుల నుంచి మంగోలియాపై విమర్శలు వస్తే రావచ్చు, అంతకుమించి ఏమీ జరగదు.